పిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు. పూల దగ్గర మిస్టర్ బజ్ అనే తేనెటీగ తేనె సేకరిస్తూ బిజీగా ఉంది. ఒకరోజు అతడు ఎగురుతూ రోడ్డు పక్కన ఒక పాత పెద్ద మ్యాజిక్ టోపీ కనుగొన్నాడు. ఇదేంటబ్బా పెద్ద టోపీనా? చూద్దాం లోపల ఏముంది. మిస్టర్ బజ్ టోపీలోకి వెళ్ళగానే రంగురంగుల బుడగలు బయటికి వచ్చాయి. పిల్లలు ఆనందంతో ఆడుకున్నాడు. బుడగలు పగిలినప్పుడు నృత్యం చేసే కోడి పిల్లలు బయటికి వచ్చి డాన్స్ చేయసాగాయి. రంగురంగుల బుడగలు, ఆ కోడి పిల్లలు డాన్స్ చేస్తున్నాయి. తర్వాత మిస్టర్ బజ్ మళ్ళీ టోపీలోకి వెళ్ళాడు. ఈసారి ఒక గోవు బయటకు వచ్చింది. కానీ ఆ గోవు పాడడం మొదలుపెట్టింది. గోవు లాలిపాట పాడుతోంది. ఎంత ఫన్నీ జోంబీ! మూడోసారి టోపీ నుంచి 100 బెలూన్లు ఎగిరాయి. అందులో ఒక బెలూన్ మిస్టర్ బజ్ ని పైకి లేపేసింది. అయ్యో, బెలూన్ నన్ను ఎగరేస్తుంది, కింద పడిపోతానేమో. ఇంత సరదా చూసిన దుకాణదారుడు టోపీని తన దుకాణంలో పెట్టుకుంటే బాగా సంపాదిస్తానని లోహపడ్డాడు. ఈ టోపీ నా దుకాణంలో ఉంటే కస్టమర్స్ లైన్ లో వస్తారు, ఇది నాదే అవ్వాలి. దుకాణదారుడు టోపీని ఉపయోగించాలనుకున్నాడు. కానీ మిస్టర్ బజ్ లేకుండా టోపీ పని చేయలేదు. అతను లోపలికి తలపెట్టగానే కోపంగా ఉన్న మేకలు, కోళ్లు, బుడగలు బయటికి వచ్చి దుకాణం గందరగోళంగా మారింది. అయ్యో, ఇదేమిటి? మేకలు, కోళ్లు, బుడగల వర్షమా? ఓ! మిస్టర్ బజ్ పిల్లలతో కలిసి ఒక పథకం వేశాడు. అయ్యో, ఈ దుకాణదారులు టోపీని దొంగిలిస్తున్నారు. నేనే ఆపాలి. మ్యాజిక్ అనేది అందరితో పంచుకునేనే మజా ఉంటుంది. క్షమించండి, తప్పు నాదే. చివరికి దుకాణదారుడు తప్పు ఒప్పుకున్నాడు. టోపీని తిరిగి పిల్లలకు ఇచ్చాడు. పిల్లలు సంతోషంగా మిస్టర్ బజ్ తో డాన్స్ చేశారు. పిల్లలు, ఈ మజా స్టోరీ నచ్చితే నా చేతిలో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి